నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు వేములవాడకు చేరుకుంటున్న భక్తులు ఉచిత బస్సులను ప్రారంభించిన అధికారులు ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన మంత్రులు అభ్యర్థులకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన ప్రజలు పోతుగల్ జెడ్పీ హైస్కూల్లో ప్లాటినం జూబ్లీ వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఇక వార్తల్లోని వివరాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రద్దీ దృష్ట్యా అదనపు క్యూలైన్లు సైతం ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తూ ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పార్కింగ్ ప్రదేశంలో శివార్చన స్టేజ్, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించి స్వామి అమ్మవార్ల లైటింగ్ డిజైన్లతో ఆకర్షణీయమైన ఆహ్వాన తోరణాలు నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక టాయిలెట్లు, సూచన ఫ్లెక్సీలు, రోడ్ల సదుపాయం, స్థానాల కోసం షవర్స్ ను ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మహాశివరాత్రి జాతరను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన సిబ్బందితో పాటు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామికి అనుబంధ ఆలయమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఈవోఎల్ రమాదేవి పరిశీలించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కల్పించేందుకు తగిన వసతులు కల్పించారు. క్యూలైన్లు, తాగునీటి వసతి, విద్యుత్, దీపాలంకరణ, పారిశుద్ధ్య ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సంబంధిత అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వేములవాడకు చేరుకుంటున్నారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయ పార్కింగ్ వరకు ఉచిత బస్సులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
భక్తుల సౌకర్యార్థం గుడి చెరువు ప్రాంతంలో తాత్కాలిక పార్కింగ్ ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఆలయ పార్కింగ్ ప్రాంతంలో శివార్చన వేదికను సిద్ధం చేస్తున్నారు అధికారులు. జాగరణలు చేసే భక్తులకు పెద్ద ఎత్తున చలువ పందిళ్లు, తాగునీరు, వైద్యం తదితర ఏర్పాట్లు చేశారు. రత్నాపురం భోజమ్మ నేను మాట్లాడుతున్నా. మాకు అనుకున్న పనులు అమలు చేస్తాడు రాజన్న. మేము ఏడాదికి 3-4 సార్లు వస్తాం. మాకు కోరుకునే కొంగులు ఎత్తుండు. మాకు అనుకున్న పనులు అమలు చేస్తుండు. మాకు పెట్టింది పేరు రాజన్న అంటే. మాకు అన్ని సూట్ అవుతున్నాయి. మాకు కొండ కొనుక్కున్నట్టు రాజన్న అంటే అనుకున్నట్టు అవుతుంది. మాకు ఎప్పుడు వస్తాం, వస్తాం 4 సార్లు 3 సార్లు వస్తాం. మేము రత్నపురంకి వెళ్ళి సగం దాకా నడిచి వచ్చినాం. పాదసేవ సగంకి వెళ్ళి బస్ ఎక్కినాము. రాజలని మంచిగా మొక్కిన ఎల్లా మాకు నెరవేరుతున్నాయి. మేము వచ్చినాము. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు పర్యటించారు. శ్రీ భీమేశ్వరాలయానికి చేరుకున్న ఆయనకు ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ బొకే అందజేసి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు ఆయనను ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం మహాశివరాత్రి వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం స్పెషల్ బస్సులను ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రారంభించారు. వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలోని రాజరాజేశ్వర స్వామిని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం వరకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజ్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. మహాశివరాత్రి వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ శ్రీ త్రిలింగ సంగమేశ్వరాలయం ముస్తాబయింది. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రోజు విశేష పూజలు, అర్చనలు, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. 2వ రోజు సంగమేశ్వర స్వామి కళ్యాణం, అన్నదానం, 3వ రోజు హోమం, పూర్ణాహుతితో వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు మండల సర్పంచ్లకు ఆహ్వానాన్ని అందించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై వేడుకల్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి శ్రీ విశ్వేశ్వరాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అన్నపూర్ణ విశ్వేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారికి సర్పంచ్ ఆర్ఎలి రమేష్ పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అంగరంగ వైభవంగా అన్నపూర్ణ విశ్వేశ్వర కళ్యాణాన్ని నిర్వహించగా 3 గంటల పాటు భక్తులు ఈ వేడుకను వీక్షించారు. ఉత్సవ మూర్తుల్ని పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ శివస్వాముల ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పల్లికొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి సూర యాదయ్య, వైస్ చైర్మన్ పుట్కపు మహేష్ మాట్లాడారు. ఏటా మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కళ్యాణం, సోమవారం జాతర, అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు 3 రాష్ట్ర మంత్రులు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు గెలిచి ఆయా ప్రాంతాలపై తమకున్న పట్టు నిరూపించుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ పాగావేగా, మంథని, ధర్మపురి, హుస్నాబాద్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులే త్వరలో చైర్మన్ పదవి చేపట్టనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల్లో తన మార్క్ చూపారు. 66 డివిజన్లలో ఏకంగా 30 స్థానాలలో బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇందులో కాంగ్రెస్ 13 స్థానాలు, బీఆర్ఎస్ 8 స్థానాలు, ఎంఐఎం 4, ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇండిపెండెంట్లు ఇతరులు 7 స్థానాలను కైవసం చేసుకున్నారు. బీజేపీకి అత్యధిక స్థానాలు గెలవడంతో సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ పై పాగా వేసింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయ జెండాను ఎగిరేయడం, కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చాలా అదృష్టం, చాలా గొప్ప విషయం. ఈ అద్భుత అవకాశాన్ని మాకిచ్చి మా అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ ను అభివృద్ది చేసే అవకాశం, కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం. ఈ సంతోషం పట్టలేనిది. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం అందరం కలిసికట్టుగా. ధర్మపురి ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారు. 15 వార్డులకు 15 సీట్లు గెలిచి ధర్మపురి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రికి స్థానిక ప్రజలు అండగా నిలిచారు. ఆయన పిలుపు మేరకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు.
15 వార్డుల ప్రజలకు, ధర్మపురి 149 గ్రామాల అన్ని వర్గాల ప్రజలకు నా ఊపిరి ఉన్నంత వరకు, దేవుడు నాకు శక్తి ఉన్నంత వరకు నేను ఇదే నిజవర్గంలో ఉంటా. ఇదే నిజవర్గంలో రేపు 3 సంవత్సరాల ఓటు హక్కు తీసుకుంటా. ఇక్కడనే స్థానికుని అయితా, ప్రజల మధ్యలో ఉంటా. ఏ ప్రజలకు, ఏ అక్కకు, ఏ తల్లికి, ఏ చెల్లెకు, ఏ అన్న కష్టం వచ్చినా లక్ష్మణ్ కుమార్ ఇక్కడ ఉన్నాడు, మా అన్న, మా ఇంటి పెద్దన్న, మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, నా మనవడి ఇక్కడ ఉన్నాడు అన్న విధంగా నేను ఉంటా తప్ప ఇక్కడ వదిలి ఇంత గొప్పగా తీర్పిచ్చిన ప్రజల రుణం తీసుకుంటాను. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం నుంచి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 13 వార్డుల్లో 11 కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా బీఆర్ఎస్ ఇతర పార్టీలు చెరొకటి సొంతం చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీలలో ప్రభంజనం సృష్టించింది. పట్టణ ఓటరు హస్తం వైపే మొగ్గు చూపడంతో మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. మున్సిపాలిటీ మొత్తం 20 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. ప్రజాస్వామికంగా ఎక్కడ కూడా ఎటువంటి మీ శాసనసభ్యులు, ఉదాహరణ కరీంనగర్లో పైసలు వంచుతుంటే పట్టుకుంటే పోలీసుల జీబులకే దించేసుకోనో, ఇంకో రకంగానో మీరే ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా ప్రవర్తించారు చాలా నియోజకవర్గాల. మేము ప్రజాస్వామికంగా ఓటర్లను, మా ప్రభుత్వ విధానాలను వివరించడం, మా ప్రభుత్వ ఆలోచన చెప్పగలిగినాం. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి నేరుగా, అది ఉచిత బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతు భరోసా, రుణమాఫీ, అదేవిధంగా బోనస్ కావచ్చు, 70,000 ఉద్యోగాలు కావచ్చు. మేము చెప్పిన మాటకు ప్రకారంగా ప్రజలు విశ్వసించారు. భవిష్యత్తులో ఇంకా జరగాలనేటువంటి ఆకాంక్షతో ఓటేసినారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రాధాకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు పలువురు పూర్వ విద్యార్థులు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్లాటినం జూబ్లీ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసమని, విద్యార్థులు మంచి చదువులు చదివి గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి అని సూచించారు. పలువురు పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, మాజీ సర్పంచ్ గౌతమ్ రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, పోతుగల్ సింగిల్ విండో మాజీ చైర్మన్ తన్నీరు బాబురావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎంఈఓ రాజిరెడ్డితో పాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాపారవేత్తలుగా ఈ యొక్క పోతుగల్ ఉన్నత పాఠశాల చాలా బ్రహ్మాండంగా చదువు చెప్పింది. అక్కడ అప్పుడున్నటువంటి గురువులు కానీ, ఇప్పుడున్నటువంటి గురువులు కానీ ఈ యొక్క పాఠశాలను ఆదర్శ పాఠశాలగా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం కూడా నేను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అప్పుడు తర్వాత ఒక వాటర్ ప్లాంట్ కూడా అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి లక్ష్మణరావు గారు అడిగి ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా మేము అందరం కలిసి అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాలకు, మేము చదువుకున్న పాఠశాల ఈరోజు మేము ఈ విధంగా ఒక బ్యాంక్ చైర్మన్గా కానీ, ఒక వ్యాపారవేత్తగా ఉన్నామంటే ఈ పోతుగల్ గడ్డ, ఈ యొక్క పోతుగల్ ఉన్నత పాఠశాల మేము ఇక్కడ చదివాం కాబట్టి, ఇక్కడ గురువులు నేర్పిన విద్యనే మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకెళ్ళింది. కాబట్టి ఈ పాఠశాల రుణం మేము ఎంత తీసుకున్నా తక్కువనే. కాబట్టి 1981 మేము సెకండ్ ఎస్ఎస్సి సెంటర్ గంగరావుపేటలో రాశాం. అప్పుడు మాకు కాంపోజిటివ్ జనరల్ ఉండేది. అప్పుడు ఉన్నత పాఠశాలలో మాకు ఫస్ట్ అంటే ఎస్ఎస్సిలో మేము అప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. మా దివంగత పరశురామ్ సార్ గారు, నరసింహరావు సార్ గారు, అలాగనే గూడూరు విఠలరావు సార్ గారు, ఇట్లా మా భట్రాజ్ సార్ గారు, వాళ్ళందరూ కూడా మా గురువులు. వారు ఎక్కడున్నా కొందరు దివంగతగా ఉన్నారు, వారందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు గురువులందరికీ.
ఎట్టి పరిస్థితుల్లో మనం చదువుతోటే జ్ఞానం కాబట్టి ఇంకా స్కూళ్ళను మంచిగా చేసుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలు బాగా అభివృద్ధి చెందాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకొని కూడా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించి మంచి కార్యక్రమాలకు తప్పకుండా ముందుంటాం. భవిష్యత్తులో ఇంకా ఇది 75 సంవత్సరాలు, ఇది 100 సంవత్సరాలు పోయే వరకు ఇక్కడ ఎన్నో ఆనిముత్యాలను తయారు చేయాలని మా పాఠశాల మా వాళ్ళ ఉపాధ్యాయులను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి స్కూలు, మంచి వాతావరణం, ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషం. చాలామంది పూర్వ విద్యార్థులు కూడా వచ్చారు, మా స్నేహితులు కూడా కలిసారు, ఇంకా చాలా సంతోషం. భవిష్యత్తులో తప్పకుండా విద్యకి ఏది అవసరం ఉన్నా కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మా ఈ యొక్క వేదికకు ధన్యవాదాలు. నేను మీ అందరికీ తెలుసు, నేను 81లో ఈ గ్రామంలో వార్డు మెంబర్గా గెలిచి నా రాజకీయ జీవితము మొదలుపెట్టినాను. నాకు గురువులు మన గోపాలరావు గారు, అదేవిధంగా నారాయణరావు సార్ గారు, వారి దగ్గర నేర్చుకొని గ్రామానికి అభివృద్ధి ఎలా చేయాలో ప్రతి దానిలో కూడా నాకు గ్రామ ప్రజలు ఎంత సహకరించిందంటే నేను ఏ పని చెప్పినా ఏది అడిగినా కానీ ఇయాని ఈ వరకు కూడా ఒక్క గ్రామంలో మన గ్రామంలో ప్రజలు కానీ యూత్ సంఘాలు కానీ మహిళా మండలి కానీ ఎవ్వరు కూడా కాదనే పరిస్థితి లేకుండా నాకు సహకారం అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే ఉపాధ్యాయులు కూడా 81 నుంచి ఇప్పటి వరకు కూడా మన గర్ల్స్ హై స్కూల్కు, మన బాయ్స్ హై స్కూల్కు, యూపీఎస్కు అన్ని స్కూల్లో కూడా మరి ఉపాధ్యాయులు ఎంతో మంది వచ్చిండ్రు. ఎంతో మంది ఇక్కడనే రిటైర్ అయిన సమస్యలు కూడా ఉన్నాయి. వారందరూ కూడా మన గ్రామానికి సేవ చేసినందుకు ప్రతి ఉపాధ్యాయునికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, సర్పంచ్లు నల్ల మోహన్, ఏనుగుల కనకయ్య, ఉయ్యాల శ్రీనివాస్, కౌడేగాని వెంకటేష్, గంగాధర లక్ష్మణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి పాల్గొన్నారు. మేడిపల్లి సత్యమన్న నాయకత్వంలో చొప్పదండి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న సందర్భంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 85% మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్న శుభ సందర్భాన ఈరోజు బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ పాలకవర్గం మరియు ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలను నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలను నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు అన్న మేడిపల్లి సత్యమన్న అనునిత్యం ప్రజలలో ఉంటూ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా నేనున్నానని ప్రజలకు ధైర్యం చెప్తూ ఎల్లవేళలా అందరికీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఈరోజు చొప్పదండి మున్సిపాలిటీలో కూడా అన్న భారీ మెజార్టీతో 14 వార్డులకు గాను 10 వార్డులను గెలిపించి చొప్పదండి మున్సిపాలిటీని హస్తగతం చేయడంలో తన నాయకత్వంలో ఎంతో మంది పనిచేసినాము. ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి ప్రతిపక్షాలకు ఒకటే అర్థం కావాలి, ప్రజలు ఎప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల వైపే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని మరోసారి రుజువైంది. దీనికి గాను సీఎం రేవంత్ రెడ్డి, మేడిపల్లి సత్యవన్న గారు తన కృషితో చొప్పదండి కాన్స్టిట్యున్సీలోని చొప్పదండిని మున్సిపల్ కైవసం చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన బోయినపల్లి మండల నాయకులకు, కార్యకర్తలకు, సర్పంచులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సుల్తానాబాద్, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థులు
పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ లో ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెగడ పరశురాములు, కోయడ రమేష్, అనిల్, సంతోష్, నవీన్ పాల్గొన్నారు. గడ్డి మందు తాగిన వారిని 4 గంటల్లోగా ఆసుపత్రికి తరలిస్తే బతికించే అవకాశం ఉందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రామచందర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎక్కువగా ఎండోసల్ఫాన్ మందు తీసుకునేవారని, దానికి విరుగుడు ఉండడంతో దాదాపుగా అందరినీ కాపాడగలిగామన్నారు. ఇటీవల జరిగే ఆత్మహత్యలన్నీ గడ్డి మందుతోనే జరుగుతున్నాయని, విరుగుడు లేకపోవడంతో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ అందిస్తే బతికే ఆస్కారం ఉందన్నారు. ఇప్పటి వరకు మెడికవర్ లో గడ్డి మందు తాగిన 200 మంది పేషెంట్లను ట్రీట్మెంట్ చేసి 52 మందిని బతికించినట్లు తెలిపారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, బొంగోని హరీష్, సంజీవ్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సో బయట వాతావరణం వేడి ఉండడం వల్ల కిడ్నీ స్టోన్ రిస్క్ అనేది ఎక్కువగా, అంటే స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ ఎక్కువ, బట్ సైజ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఉన్న కిడ్నీ ప్రాబ్లం కూడా పెరిగే అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే ప్రజలందరూ కూడా కొంత ఏదైనా అత్యవసరం ఉంటే, అంటే ఏదైనా కిడ్నీ జబ్బు ఉన్నా లేకపోతే స్టోన్స్ ఉన్నా కూడా వాళ్ళు అంటే అడిక్టెడ్గా వాటర్ తీసుకోవాలి. ఏదైనా అత్యవసరం ఉంటేనే మార్నింగ్ ఈవినింగ్ బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకోవాలి. ఎక్కువగా అంటే మధ్యాహ్న సమయంలో బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది. అంటే రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. కొన్ని అంటే పెయిన్స్ ఉన్నాయని చెప్పి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ స్టోన్ వల్ల వచ్చి కిడ్నీ ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మెయిన్గా పారిక్విడ్ అనే పాయిజన్, అది గడ్డి మందు, పారిక్విడ్ అంటే ఏం లేదు, గడ్డి మందు కూడా కొంతవరకు ట్రీట్మెంట్ ఇస్తాము. సో దాని గురించి మీ ముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే గడ్డి మందు తీసుకుంటే చనిపోయే అవకాశమే ఉంది, బ్రతకరు అనే ఒక అపోహ ఉంది. బట్ అదేం కాదు, దానికి కరెక్ట్ పద్ధతిగా ట్రీట్మెంట్ ఇస్తే బ్రతికే అవకాశం ఉంది. ఒకటి, ఎవరైనా అన్లెస్ వాళ్ళకు అడ్వాన్స్డ్ కిడ్నీ అయినా లేదంటే హార్ట్, లివర్ డిసీజ్ ఉంటే తప్ప అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అయితే ఉండేటట్టుగా చూసుకోండి ఎవ్రీడే. అండ్ ఒకవేళ ఆ రోజు మనం కనుక ఎక్కువ ఎక్సర్సైజ్ అయినా లేదా స్ట్రెయినింగ్ అయ్యే పనులు ఇన్వాల్వ్ అయితే కనుక, స్వెట్టింగ్ బాగా ఉంటే కనుక దాని తగ్గట్టు ఇంకొంచెం వాటర్ ఇంటేక్ పెంచుకోండి. అండ్ సెకండ్ థింగ్, కుదిరినంత వరకు ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్ కుదిరినంత వరకు తక్కువ చేయండి. ఎందుకంటే అది ఇంకా రివర్స్లో ఇంకెక్కువ డిహైడ్రేషన్ ఉంటుంది. ఇందాక మీరు అడిగారు కదా, అదేమవుతుందంటే ఇప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అంటే సింపుల్ చెప్పాలంటే చక్కెర ప్లస్ నీళ్ళు అంతే. సో మనం ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి షుగర్ తీసుకున్నప్పుడు బాడీలో నుంచి సెల్స్ నుంచి మొత్తం వాటర్ లాగేస్తాం. సో మనం డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి తాగుతాం అనుకుంటాము, బట్ ఇండైరెక్ట్గా మనమే డిహైడ్రేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో కుదిరినంత వరకు ఆల్కహాల్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ చాలా వరకు అవాయిడ్ చేసుకోండి. అండ్ మన సొంతంగా ఒక బాటిల్ పెట్టుకొని, వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళా మనం క్యారీ చేసుకోవడం బెటర్. అండ్ థర్డ్ థింగ్, యూజువల్గా నేను ఫిజిషియన్ కాబట్టి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, మిగతా ఫీవర్ రిలేటెడ్ కేసెస్ డే టు డే చూస్తాము. మామూలుగా అయితే మనం వానాకాలంలో చెప్పుకుంటాం, ఎక్కువగా ప్లేట్లకు సంబంధించినవి జ్వరాలు చూస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట శ్రీ హరిహర దేవాలయంలో శతచండీ సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించారు. రామశర్మ, సుదర్శన శర్మ, రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగానికి పలువురు వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 200 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఈ మహాయాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ, ఆంజనేయ శర్మ హాజరు కాగా నిర్వాహకులు వారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్ల ఎల్లం, ఉప సర్పంచ్ నర్సింలు, ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, ఆలయ కమిటీ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మహా రుద్రయాగం వారం రోజుల నుంచి అతిరుద్రయాగం అనేటువంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలనే కాకుండా యావత్ జగత్ కళ్యాణానికి అందరూ కూడా దైవపు పాత్రలు కావాలని, దైవ సేవలో దైవనామ స్మరణలో పునీతులు కావాలని, నిత్య మానసిక సంఘర్షణ నుంచి మనుషులు ప్రశాంతంగా జీవించి ప్రకృతిని శాంతపరిచి అందరూ శాంతిగా ఆరోగ్యంగా ఉండాలని సత్సంకల్పంతో లోక కళ్యాణార్థం మాన్యులు రాధాకృష్ణ శర్మ గారు ఇంత పెద్ద మహా యాగాన్ని హోమాన్ని నిర్వహించడం, మేము దాన్ని తిలకించడం పూర్వజన్మ సుమారు 200 శివుని యొక్క ఉపాసన చేయక జీవితాన్ని వృధా చేసుకోవడం కదా నాయనలారా. శివుని యొక్క ఉపాసన శివంకరము మంగళకరము అని ఉద్ఘోష చేసినారు. ఆ పరంపరనే జగద్గురువుల చేత స్థాపింపబడినటువంటి 4 మఠాల్లోని మహాత్ములంతా కూడా, జగద్గురువులంతా కూడా మనకు హితబోధ చేస్తూ మన దక్షిణ దేశానికి ప్రధానంగా జగద్గురువులైనటువంటి మహాప్రభువులు శ్రీ ప్రాతస్మరణీయులు భారతీ తీర్థ మహాస్వామి, కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విజయశేఖర భారతీ స్వామివారు నిరంతరం నిద్రాణావస్థలో ఉన్నటువంటి మనబోటి వాళ్ళందరినీ కూడా జాగరూకులను చేస్తూ ధర్మమయ జీవనాన్ని కొనసాగించే దిశలో మనకు ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా లింగన్నపేట పైన విశేషమైనటువంటి ఆశీర్వాదము, విశేషమైనటువంటి దృష్టి ఉన్నది ప్రాతస్మరణీయులు భారతీ తీర్థ మహాస్వామి వారికి, కరకమల సంజాతులు విజయశేఖర భారతీ స్వామి వారికి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ భవానీ విద్యార్థులకు ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఇంటర్వ్యూ సబ్జెక్ట్స్ పై అవగాహన, మాట్లాడే విధానం, గ్రూప్ డిస్కషన్ తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె రవీందర్, టాస్క్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కె కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. This program is not for the skills and it is also for transformation. I really appreciate our correspondent and principal sir for giving this wonderful opportunity for the students. And ఇది only skills కోసమే కాదు, ఫ్యూచర్ లో మీరు మీ పైన ఎలా ఇండిపెండెంట్ గా ఉండాలి అని. And it is not for only marks and syllabus. It is also for your life, personality growth, and it is also for your future development. And it is a transformation program. And it is not conducted, it is implemented. It is implemented, I think so, and the students were really interactive and response, and they are so intelligent and they are well participated in all the activities. So I am so happy for seeing such a wonderful students here. Second year. Now I would like to share my experience about the training conducted by Nandi Foundation in our college. It's Mahindra Pride Classroom Initiate provides the training in communication, digital literacy, financial management and soft skills. A trainer from Nandi Foundation, that is Bhavani ma'am, conducted a wonderful session on mainly communication skills and how to behave in interviews. విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని శ్రీవాణి కళాశాల కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సాయపల్లి జీపీ పరిధిలోని విజయ గార్డెన్స్ లో శ్రీవాణి జూనియర్ కళాశాల వార్షికోత్సవ ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ శశాంక ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రేకులపల్లి సుష్మా, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఫోకస్ చేయలేదనుకో, సపోజ్ ఎవరో ఒకరు ఫోకస్ చేయకుండా జస్ట్ రాస్తా అంటే మన టాప్ ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుందా, క్వాలిఫై కూడా ఆడుకోవచ్చు. మనం ఫోకస్ చేయకపోతే, మనం అనుకున్న గోల్ ఫోకస్ చేయకపోతే మన క్వాలిఫై కూడా ఆడుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, నేను చూద్దాం ఎక్స్ప్రెస్ ఆప్షన్ అప్పుడే చేద్దాం ఆలోచిస్తాం. దానివల్ల ఏమవుతుంది, మన గోల్ ఏదైతే అనుకున్నామో ఆ గోల్ నుంచి మన గోల్ షిఫ్ట్ అయిపోయింది అప్పుడే. రైట్, ఎందుకు షిఫ్ట్ అయింది, మన టైం ఫోకస్గా స్పెండ్ చేయండి. సో గోల్ ఈస్ హ్యావింగ్ గోల్. ఇప్పుడు మీరు ఫోకస్గా మీ టైంని వాడుకొని యూజ్ చేస్తేనే మీ గోల్ రీచ్ అవుతారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో రేపు జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో అర్చకులు దయానంద్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం బలిహరణం, ధ్వజారోహణం, హోమం నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయంకు దత్తత దేవాలయమైన ఈ శివాలయంలో కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్లు మేతే లక్ష్మారెడ్డి, బులగం సత్యనారాయణ, ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, నాయకులు నిమ్మ సుధాకర్ రెడ్డి, నల్ల పరశురాములు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు. వేములవాడకు చేరుకుంటున్న భక్తులు, ఉచిత బస్సులను ప్రారంభించిన అధికారులు. ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన మంత్రులు, అభ్యర్థులకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన ప్రజలు. పోతుగల్ జెడ్పీ హైస్కూల్లో ప్లాటినం జూబ్లీ వేడుకలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.